అతడు గొంతెత్తితే గాన మాధుర్యమే. బుర్ర కథ చెబితే గంటల తరబడి రెప్ప వాల్చకుండా చూడాల్సిందే. పద్యం అందుకంటే చెప్పుల్లో అమృతం పోసినట్లు ఉంటుంది. అమృతం వింటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఆయనే బూడిద జంగాల సామాజిక వర్గానికి చెందిన పస్తం మొగలయ్య. ఇటీవల విడుదలైన బలగం సినిమాలో క్లైమాక్స్లో మానవ సంబంధాల ఔన్నత్యాన్ని వివరిస్తూ చేసిన గానం ప్రతి ఒక్క ప్రేక్షకుడి చేత కంటతడి పెట్టించింది. సినిమాకు ఆ సన్నివేశమే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో మొగలయ్య పేరు ఇప్పుడు తెలుగువారందరికీ సుపరిచితమైంది. ప్రస్తుతం మొగలయ్య ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. దీంతో ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. పాటలతోనే కాదు, అతడి దీనగాథ విన్న కంటనీరు తోస్తుంది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన పస్తం మొగలయ్య, కొమరమ్మ దంపతులు బుర్రకథలు చెబుతూ జీవనం వెల్లదీస్తున్నారు. పూర్వీకుల నుంచి సంప్రదాయంగా వస్తున్న బుర్రకథను చెబుతూ జీవిస్తున్నారు. మంచిర్యాల, గోదావరికని, కరీంనగర్, సిరిసిల్ల తదితర జిల్లాల్లో బుర్రకథ చెబుతూ అరాకొర ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. నిరక్షరాస్యులైన కళలో ప్రత్యేక గుర్తింపును పొందారు. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం కేశవాపురానికి చెందిన పస్తం వెంకటయ్య, లక్ష్మిలకు 10 మంది సంతానం. వీరిలో 6 కూతుర్లు, 4 కుమార్తెలు ఉన్నారు. రెండో కుమారుడు మొగలయ్యకు అదే గ్రామానికి చెందిన మేనమామ కడెం హనుమంతు, జానవ్వ దంపతుల కూతురు కొమరమ్మతో 40 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు సుదర్శన్, దత్తత కూతురు ముజేష్లు ఉన్నారు. ఊరూరా కథలు చెబుతూ మొగలయ్య కుటుంబం కొన్నేళ్ల క్రితం దుగ్గొండికి వలస వచ్చింది. అప్పటి ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంట్లోనే ఉంటున్నాడు. ప్రస్తుతం ఆ ఇంటి పైకప్పు కూలిపోవడంతో పరదాచాటున కాలం వెల్లదీస్తున్నారు. దంపతులిద్దరూ నిరక్షరాస్యులైన సన్నివేశాన్ని బట్టి అప్పటికప్పుడు కథలు, పాటలు అల్లుకుని రక్తి కట్టించడం వారి ప్రత్యేకత. శకుంతల, దమయంతి, కాంబోజు రాజు, అంచమ్మ తదితర కథలు చెప్పడంతో సిద్ధహస్తులు. ఏ ఊరికి వెళితే ఆ ఊరి చివర్లో డేరాలు వేసుకుని కొన్ని రోజులు అక్కడే ఉంటూ కథలు చెబుతూ వచ్చే కొద్దిపాటి ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. అయితే ఏడాదిన్నర క్రితం మహబూబాబాద్ జిల్లా పాకల్ కొత్తగూడలో ఓ ఇంటి వద్ద దంపతుల బుర్రకథను విన్న బలగం సినీ దర్శకుడు వేణు బంధువు రాజమౌళి ఈ విషయాన్ని వేణుకు తెలిపాడు. దీంతో వేణు కొత్తగూడకు చేరుకొని వారి కథను విని తాను తీస్తున్న బలగం సినిమా క్లైమాక్స్ లో పాట పాడేందుకు అవకాశం కల్పించాడు. సినిమా హిట్ అవడంతో మొగలయ్య దంపతులకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. నా పేరు మొయిలి. సీనో పోక ముందుకు మంచిగుంటి, సీనో పోయి వచ్చినాక కిడ్నీలు పోయినాయి సార్. కిడ్నీలతో కళ్ళు పోయినాయి. 12 ఆపరేషన్లు అయినాయి. లాస్ట్కి ఈ ఛాతీలు వేసిండు. ఒకసారి ఇక్కడ వేయించిండు, డబ్బులు పెట్టించిండు. ఒకసారి సహాయం చేసిండు. గోపాలకృష్ణమూర్తి సారు వేయించిండు. ఆ సారుకు తల వంచి ధన్యవాదాలు. ఇవాళ చూద్దాం కళ్ళకు చేయించుకో, నీ కళ్ళకు చూద్దాం నేను సహాయం చేస్తాను తండ్రి. ఘోరమైన బాధలతో బాధపడతాను. టాయిలెట్ పోవాలన్నా మా భార్య పట్టుకపోతుంది, తొట్టికి పోవాలన్నా మా భార్య పట్టుకపోతుంది. నాకు ఇవన్నీ దెబ్బలు దానికి పండుగలు ఎత్తలేను. నాకు లేస్తాను తరం అవుతలేదు. ఇవన్నీ పక్కనండి గుంజుతాను. అయోమయం అవుతుంది, తలకా తిరుగుతుంది, నా కడుపులో అవస్థలు అవుతాయి, గుండె గుంజుతుంది. ఊరికే ఏడ్చుకుంటే ఇట్లా ఇట్లా ఉంటాను. ఓకేం తరదాపు ఏం లేదు, ఇంటిక ముందు అవసరం లేదు. అయ్యా బాధపడతాను బాధ్యత. ఎప్పుడు చస్తే బాగుండు అనిపిస్తుంది. నాకు మంచిగా అనిపించలేదు బాధ్యత. అందరికీ మాకు సహాయం చేసే దాతలు, మీకు సహాయం చేసేంత శక్తి ఉన్నంత వరకు సహాయం చేయండి. సహాయం చేసే దాతలు సహాయం చేయాలని అలా మంచి ధన్యవాదాలు చేస్తున్నాను తండ్రి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా బలగం సినిమా తీశారు. బలగం సినిమాలో ప్రఖ్యాతి గాంచిన ఒక గానం మాత్రం వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన మొగులయ్య దంపతులు కొమరవ్వ ఉన్నది. మొగులయ్య పరిస్థితి కూడా విషమించిపోతా ఉన్నాయి రోజు రోజుకి. ఆ పరిస్థితి ఏ విధంగా ఉందో లేదో సహచర్య అయిన కొమరవ్వ ఉన్నది. కొమరవ్వను అడిగే ప్రయత్నం చేద్దాం. కొమరవ్వ చెప్పు, మరి మొగులయ్య పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నాయి? సంవత్సరం కాంచి ఆయన కిడ్నీలు ఖరాబ్ అయినాయి. సినిమాలకు పోయినాం,
వేణు సారుకు ధన్యవాదాలు. మరి ఆ సారు కొంచెమేండు మా దేశానికే ఎలుగునిచ్చిండు, మాకు ఎలుగునిచ్చిండు. కానీ ఏ సంతోషపడాలన్నా ఏడవలనా సంతోషం లేదు, ఏడ్చుడు. మరి వారానికి 3 సార్లు ఇక్కడి నుంచి ఆడి గొంచబోతా అంటే లాస్ట్ కు కండ్లు సూతపోయినాయి, కండ్ల సూపు సూతపోయింది. లాస్ట్ వరకు ఆయన కింద పడ్డాడు, నీ కింద పడి ఘోరమైన బాధలు ఉన్నాం మేము. ఈ కష్టాలు, ఈ ఇల్లు మాది, గీ ఇల్లు మంచం మీదనే ఉంటాడు, బయటకు వస్తలేడు. పట్టుకొస్తేనే బయటకు వస్తాడు, లేకపోతే మంచం మీదనే ఉంటాడు. ఇప్పుడు అంటే డయాలసిస్ వచ్చింది, 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయి కూడా డాక్టర్లు చెప్పారు. ఆ డయాలసిస్ ఎన్ని రోజులకు ఒక్కసారి చేయిస్తా ఉన్నారు? మీకు ఖర్చులు, ఆర్థిక పరమైన లావాదేవీలు ఏ విధంగా ఉన్నాయి? మీరు ఎవరినన్నా ఇప్పుడు అంటే ప్రభుత్వం పరంగా ఉన్న అపన్న హస్తం అందిస్తున్నారని చెప్పిండ్రు. స్థానిక ఎమ్మెల్యే కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా మీకు ఆర్థిక సాయం చేసిందని చెప్పిండ్రు. ఇంకా ఇంకెవరైనా మీకు ఏం కోరుకుంటారు ఇంకా ప్రభుత్వాన్ని? మాకు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే సారు అంబులెన్స్ చూత పెడతానన్నాడు, మందులు చూత పెరిగిప్పిస్తామన్నారు. హరీష్ రావు సారు పెద్ది సుదర్శన్ రెడ్డికి ఎమ్మెల్యే సారుకు మా తల వచ్చి ధన్యవాదాలు చేస్తున్నారు. వాళ్ళ పాదాలకు దండాలు. అయ్యా మాకు ఇల్లు సుత లేదు, ఈ ఇల్లు గోడలు కూలేటట్టున్నాయి, మాకు ఒక ఇల్లు సాయం చేయండి, మంచం మాకు అంతో ఇంతో సాయం చేయండి. ఈ కాలు మొక్త అయినా మంచం మీదకి వెళ్ళేసినట్టు లేడు. ఇన్ని రోజులన్నా బయటకో ఇంట్లోకో తీసుకుపోయేది, ఇప్పుడు పట్టుకొస్తేనే బయటకు వస్తాడు, లేకపోతే మంచం మీదనే ఉంటాడు. మొన్న హైదరాబాద్ కు ఈ ర్యాప్ గురించి కొంచెపోతా అంటే మధ్యనే యాదగిరి గుట్టకు పోయే వరకే కిందిట్ల మీదిట్లా చేస్తే మళ్ళా అది మలుపుకొని వచ్చినాం. కండ్ల సూపు లేక ఆయన కింద పడితే నేను కింద పడిన బొట్టు నేలు ఇరిగింది, 6 కుట్లు పడ్డాయి. మేము ఘోరమైన బాధలను బాంచను, అందరూ మీ కాలు మొక్తారు. ఓకే, మొత్తానికి చూసుకుంటే బలగం సినిమాలో తోడుగా నీతోడుండి నీడగా నాతో నడిచి కుమరయ్య అనే పాట తెలంగాణ యావత్తు కూడా ఒక మొత్తం కుటుంబ నేపథ్యాన్ని, మానవ విలువలను కూడా దగ్గర తీసిన నేపథ్యం కనపడతా ఉంది. ఆ గానం చేసిన మొగులయ్య పరిస్థితి కూడా ఇవాళ మంచం పట్టిన పరిస్థితి ఉంది. అతని సతీమణి కూడా మమ్మల్ని ఆదుకోవాలి, ఆర్థిక పరంగా కూడా మమ్మల్ని చేదోడుగా వాదోడుగా సమాజం ఉండాలి, మమ్మల్ని తెలంగాణ కళాకారులుగా మేము బతుకుతున్నాం, కళనే నమ్ముకొని కూడా మేము బతుకుతున్నాం, మమ్మల్ని ఆదరించండి అని చెప్పి కూడా కొమురవ్వ కోరుకున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ మా దీన స్థితి ఉందని చెప్పి కూడా అమ్మా న్యూస్తో తెలుపుకోవడం జరిగింది. అమ్మా న్యూస్ ద్వారా కూడా ప్రేక్షకులు కానీ, ఆర్థిక దాతలు కానీ వారిని ఆదుకోవాలని చెప్పి కూడా అమ్మా న్యూస్ కోరుకుంటా ఉన్నది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్. ఏడాది క్రితం మొగలయ్య కళ్ళు కింద పడి చేయి విరిగింది. బీపీ, షుగర్ తో పాటు 2 కిడ్నీలు ఫెయిల్ అవడంతో తీవ్ర అనారోగ్యంతో పడుతున్నారు. వారానికి 3 సార్లు వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఇప్పటి వరకు చికిత్స కోసం 8 లక్షలు ఖర్చు కాగా మరో 6 లక్షలు అప్పు చేయాల్సి వచ్చింది. వ్యాధి విషమించడంతో డయాలసిస్ చేయడానికి మొగలయ్య శరీరం సహకరించడం లేదని ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతుంది. కిడ్నీ సమస్యతో పాటు కళ్ళు కనిపించకపోవడంతో మొగలయ్య బాధ వర్ణనాతీతంగా మారింది. హైదరాబాద్లో మెరుగైన చికిత్స, మందుల కోసం 11 లక్షల వరకు ఖర్చవుతుందని, కంటి ఆపరేషన్ కోసం మరో 2 లక్షల వరకు ఖర్చవుతుందని వాపోతున్నాడు. ప్రస్తుతం వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వారానికి 3 సార్లు డయాలసిస్ చేయించుకుంటున్నాడు. మనసున్న మారాజులు ప్రభుత్వం ఆదుకోవాలని మొగలయ్య వేడుకుంటున్నాడు. కళాకారుల పెన్షన్ కోసం ఎన్నోసార్లు ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగినా పని కాలేదన్నారు. మొగలయ్య దీనస్థితిని తెలుసుకుని అమ్మా న్యూస్ పలకరించింది. కలంబని నమ్ముకున్న కళాకారుని ఆదుకునేందుకు అమ్మా న్యూస్ తమ వంతు ప్రయత్నాలు చేసింది. ఆపదలో ఉన్న వారి పరిస్థితి అందరికీ తెలిసేలా చేసింది. దాతలు ఎవరైనా ఉంటే మొగలయ్య కుటుంబానికి తమ వంతుగా సాయం అందించాలని అమ్మా న్యూస్ కోరుకుంటుంది.